చేర్యాల గ్రామాన్ని 15 కోట్ల నిధులతో అన్ని రంగాలు అభివృద్ధి చేస్తారని గ్రామస్తులకు మేనిఫెస్టో వివరించి హామీ ఇచ్చిన రేఖా వెంకటరెడ్డిలు. కంది మండలం చేర్యాల గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి చేవెళ్ల రేఖా వెంకటరెడ్డిలను ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించిన గ్రామస్తులు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో రేఖా వెంకటరెడ్డి మాట్లాడుతూ చేర్యాల గ్రామాన్ని 15 కోట్ల నిధులతో రాష్ట్ర స్థాయిలో ఆదర్శ గ్రామంగా తీరుస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు. ఒక్కసారి సర్పంచ్ గా గెలిపించి అవకాశం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను అని అన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వద్ద గ్రామస్తులకు గ్రామ అభివృద్ధి పథకాల మేనిఫెస్టోలను ప్రజలకు వివరించారు. ప్రచార కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. బయట కూడా మాట్లాడాలి, అది గమనించాలి. పంచాయతీలు మాకేం కొత్త కాదు, ప్రతి పంచాయతీ మీద అవగాహన ఉంది మాకు. నేనేం కొత్త వాడిని కాదు, 20 సంవత్సరాలు మీ ముందే నేను పనిచేసిన, వార్డు మెంబర్ గా పనిచేసిన, చిన్న పదమైన నన్ను గౌరవంగా నేను భావించిన. ప్రతి వార్డు ఇక్కడే నన్ను ఇదే 3వ వార్డు నేను గెలిపించారు. ఈ మహిళలందరూ, ఈ బస్తీ వాళ్ళందరినీ కట్టులో పెట్టేసి నాకు ఏ సమస్య వచ్చినా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేను ముందుంటా. అదే రకంగా 5వ వార్డు, 8వ వార్డు మీరు కనుక్కోండి నేను చేసిన డెవలప్మెంట్ ఎట్లా ఉందో. అంటే నాకు 5వ వార్డులో గెలవగానే నెల లోపల పనిచేస్తానని చెప్పిన, నెల లోపలనే డ్రైనేజ్ వ్యవస్థ సీసీ రోడ్ వేసి చేయడం జరిగింది. ఈరోజు చివరి రోజు ఎలక్షన్ ప్రచారం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నా భార్య రేఖా వెంకటరెడ్డి అయిన నేను చేర్యాల గ్రామానికి నిత్యం 24/7 సేవలు అందించడానికి మీ ముందుకు వస్తున్న. నిండు మనసుతోటి నన్ను ఆశీర్వదించండి. గ్రామ అభివృద్ధిని కోరుకోండి. గ్రామ అభివృద్ధిని కోరుకునే వాళ్ళు నాకు నిండు మనసుతో ఓటేస్తారని, ఉంగరం గుర్తుపై ఓటేస్తారని తెలియజేస్తున్నా. ఇప్పటికే నా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే నేను చెప్తున్నానో చేర్యాల గ్రామానికి 15 కోట్ల రూపాయల ప్యాకేజ్ తోటి 15 కోట్ల రూపాయల ప్యాకేజ్ మళ్ళొకసారి చెప్తున్నా, 15 కోట్ల రూపాయల ప్యాకేజ్ తోటి చేర్యాల గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాం. అదేవిధంగా మేమైతే మేనిఫెస్టో తెలియజేసిన అన్ని పనులు కూడా ఏదైతే ఈ మేనిఫెస్టో ఉందో ఇవన్నీ మేము క్లియర్ చేస్తామని చెప్పేసి గ్రామ సభాముఖంగా గ్రామ చెవిడి ఇక్కడ అంబేద్కర్ సాక్షిగా మేము మీకు మాటిస్తున్నా. తప్పకుండా ప్రజలు మమ్మల్ని బ్రహ్మరథం పడుతున్నారు. నా భార్యను రేఖా వెంకటరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మరొకసారి వేడుకుంటూ, చేర్యాల గ్రామం అభివృద్ధి పదంలో నడవాలంటే ఉంగరం గుర్తుకు ఓటేయండి. ఎవ్వరు ఏ దానికి ప్రలోభాలు గురికాకండి. అరే అది ఇప్పుడు వస్తారు కొత్త మనోడు, మన కులము, మన లెక్క ఏది కాదు. అందరం కూడా గ్రామస్తులమే. మంచి చెడు కార్యక్రమంలో అందరం పాల్గొంటాం. కాబట్టి గ్రామంలో ఒక్కసారి నాకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మీరు ఇవ్వండి, మీకు అభివృద్ధి చేసి చూపిస్తా. నా వెనకాల పెద్ద మనుషులు ఉన్నారు, మా జగ్గారెడ్డి గారు ఉన్నారు. వారి అండదండలే నాకు బలం, ఏనుగంత బలం. తప్పకుండా మరొకసారి గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నా, గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి నంబర్ వన్ స్థానంలో చేర్యాల గ్రామ పంచాయతీ ఉంచడానికి రాష్ట్ర స్థాయిలో చేర్యాల పేరు చెప్పుకునే విధంగా పేరు నిలబెడతానని మీ ద్వారా మాటిస్తూ మరొకసారి ఉంగరం గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి నాకు సంబంధించిన మా ప్యానెల్కి సంబంధించిన వార్డు మెంబర్లు కూడా ఓటేసి వారి గుర్తులకు ఓటేసి మాకు గెలిపించవలసిందిగా వేడుకుంటున్నా. ధన్యవాదాలు.